మీరు అనుకుంటున్నారు బాప్తిసం అంటే ఏముంది? ఆ తొట్టి దగ్గర ఆయన చనిపోయే సమయంలో అందరూ ఆయన్ని హేళన చేస్తూ, అందరూ ఆయన్ని ఇబ్బంది పెడుతూ, అందరూ ఆయన్ని కొరడాలతో కొడుతున్నారు. అందరూ ఆయన్ని ముళ్ళ కిరీటి మీద లాగిపెట్టి కర్రలతో టాప్ 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 అని కొడుతున్నారు. అందరూ ఆయన్ని కాండ్రించి తూ అని ఉమ్మేస్తున్నారు. అందరూ ఆయన్ని జుట్టు పట్టుకుని బరబర బరబర లాక్కుంటూ వెళ్తున్నారు. అందరూ హేళన చేస్తున్నారు. ఒక అతనైతే ఈటు పట్టుకుని లాగిపెట్టి వచ్చి ఆ పక్క వెముక దగ్గర లాగిపెట్టి కూర్చాడు. ఆయన పొట్ట దగ్గర కూర్చగానే ఆ శరీరంలో నుంచి రక్తం, నీరు దారులుగా కారిపోయింది. ఆయన ప్రేమ ఎంత గొప్పదంటే ఎవరు వివరించలేనిది, ఎవరు కూడా అర్థం చేసుకోలేనంత గొప్ప ప్రేమది. అలాంటి ప్రేమ మనం అర్థం చేసుకోవాలి. ఆ ప్రేమ మనం కలిగి ఉండాలి. అంతగా హింసిస్తున్నా, అంతగా ఇబ్బంది పడుతున్నా, అంతగా గాయాలు పాలు అవుతున్నప్పటికీ కూడా ఆయన ఒకే ఒక మాట మాట్లాడాడు. తండ్రి, వీరేం చేస్తున్నారు, వీరు ఎరుగుదు కనుక వీరిని క్షమించండి అన్నాడు. యేసయ్యని కొరడాలతో అన్ని దెబ్బలు కొట్టినా కూడా ఆయన భరించాడు గాని కొరడాలు దెబ్బలు కొట్టేవాడిని పల్లెత్తి ఒక మాట అన్నాడా? యేసయ్య చేతుల్లో మేకులు గుచ్చుతున్నప్పుడు ఆ నొప్పినంతా కూడా భరించాడు గాని ఆ మేకులు గుచ్చేవాడిని ఒక్క మాట అన్నాడా? యేసయ్య శరీరం నిండా గాయాలు చేస్తున్నారు, యేసయ్య శరీరం నిండా కొడుతున్నారు. యేసయ్య శరీరం అంతా కూడా ఒక భూమి నాగలితో ఎలా అయితే దున్నుతారో అలా మారిపోతే పల్లెత్తి ఒక మాట మాట్లాడా? ఎందుకంటే ఆ నొప్పిని భరించడంలో అగాపే ప్రేమ కనపడుతుంది. ఎందుకంటే ఒకవేళ ఆ రక్తం చిందించకపోతే, ఒకవేళ ఆ రక్తం కాల్చకపోతే, ఒకవేళ ఆ నొప్పిని భరించకపోతే ఈ రోజు మనము నరకం గుండా వెళ్లాల్సిన పరిస్థితి అయిపోయేది. నరకాన్ని తప్పించిన యేసయ్య మన దేవుడు. ఆ దేవుణ్ణి మనం సేవిస్తున్నామంటే ఆ దేవుడిలాగా మనం ఉండాలో వద్దా? ఆ దేవుడు లాగే ఉండాలి, క్రీస్తు లాగే ఉండాలి, యేసు లాగే ఉండాలి. యేసు రూపులోకి మనం చెక్కబడాలి. శత్రువుల్ని ప్రేమించే మనసు మనం కావాలి, శత్రువులు ఆదరించే మనసు మనకు కావాలి. అసలు మన గుండెలో ఏ ఒక్కడు కూడా శత్రువు అవ్వడానికి వీల్లేదు. ప్రజలందరినీ కూడా క్రీస్తు ప్రేమతో ప్రేమించే మనసు మనం ఉండాలి. అలాంటి గొప్ప మనసు యేసయ్యలో మాత్రమే ఉంది. ఈ భూమి మీద ఎంతో మంది దేవుళ్ళు ఉన్నారు కానీ, ఎంతో మంది దేవత దేవులు ఉన్నారు కానీ ఏ ఒక్క దేవదేవికి కూడా శత్రువుని ప్రేమించాలి అన్న నినాదం ఏ ఒక్క మతంలో కూడా రాలా. కానీ ఒక క్రీస్తులో మాత్రమే శత్రువుని కూడా ప్రేమించాలి అన్న నినాదాన్ని పైకి తీసుకొచ్చాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. అది ఆయనకున్న మంచి మనసు, ఆయనకున్న మంచి అలవాటు, ఆయనకున్న మంచి గొప్పతనం.